మోడీ, రైతు ప్రాణాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ, రైతు ప్రాణాలతో చెలగాట. జోహార్ జోహార్ కమ్రేడ్ శుభకరణ్ సింగ్, జోహార్ కమ్రేడ్ శుభకరణ్ సింగ్, ఉద్యమ వీరు శుభకరణ్ సింగ్, ఉద్యమ శుభకరణ్ సింగ్. రైతులపై నరేంద్ర మోడీ దమన కాండను, ఢిల్లీలో నరేంద్ర మోడీ రైతులపై దమన కాండను, రైతులపై దమన కాండను, వారి పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే రైతుల అప్పులను వెంటనే రైతుల అప్పులను వెంటనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్లాబెట్టుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ నరేంద్ర మోడీ రైతాంగానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఈవేళ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేస్తానని, అదేవిధంగా పంటల రుణాలను రద్దు చేస్తానని చెప్పేసి, అదేవిధంగా విద్యుత్ సంస్థలు బిల్లు వెనక్కి తీసుకుంటానని చెప్పి జాతికి క్షమాపణ చెప్పి రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నేటికి కూడా పరిష్కారం కాకపోవడం వల్ల ఈ నెల 13వ తారీఖు నుంచి రైతాంగం మరో ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా ఇవాళ రైతులపైన దమనకాండ ప్రయోగిస్తూ ఉంది. రైతులపైన రబ్బర్ బుల్లెట్ ప్రయోగిస్తూ ఉన్నారు, లాఠీ చార్జింగ్ చేస్తూ ఉన్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ యొక్క రబ్బర్ బుల్లెట్లో మొన్నటి రోజున యువ రైతు శుభకరణ్ సింగ్ అనేసి మరి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్నటి రోజున చనిపోవడం జరిగింది. ఇవాళ రైతు మొత్తం పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు అడిగితే ఇవాళ ప్రభుత్వం కాల్పులు తెగబడతా ఉంది. ఆ కాల్పులో రైతులు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క వారం రోజుల్లోనే ఇక్కడ 2 రైతులు కూడా చనిపోవడం జరిగింది. అంతకుముందు కూడా సంవత్సరం కాలం జరిగినటువంటి రైతాంగ ఉద్యమంలో 770 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఇవాళ రైతులు చనిపోతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఇవాళ జై జవాన్ జై కిసాన్ పేరుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ రైతుల యొక్క ప్రాణాలను తీస్తూ ఉంది. ఈ యొక్క రైతు ప్రభుత్వం కాదు, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతుల్ని ఇవాళ మొత్తం అంతా కూడా కాల్పుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయడానికి ఇవాళ ప్రయోగం చేస్తూ ఉన్నారు. మరో పక్క బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఢిల్లీకి రాకూడదని చెప్తా ఉన్నారు. ఇవాళ కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలే. ఇప్పటికే 5 దఫాలుగా చర్చలకు దించారు, కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఎందుకంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీకి ఇవాళ సిఫారసు ఏదైతే అమలుపరచమని అడుగుతా ఉన్నామో అవి అమలుపరచడం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి గుర్తింపు చేసింది తప్ప ఆయన చేసినటువంటి సిఫారసులు మాత్రము అమలుపరచడం లేదు. అందుకోసమే ఈవేళ ఏదైతే శుభకరణ్ ఇలా కాల్పుల్లో చనిపోయాడో వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆ మృతికి ఆ యొక్క కాల్పులకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తక్షణమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని చర్చలకు పిలిచి ఏదైతే రైతాంగం చేస్తున్నటువంటి డిమాండ్ని తక్షణమే పరిష్కారం వైపున రావాలి. లేకపోతే ఇంకొక 50 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అప్పుడేదో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ రోజు ఉద్యమాన్ని విరమింపజేశావు. కానీ ఈ యొక్క ఉద్యమం విరమింపజేయడానికి రైతు సంఘాలన్నీ కూడా సిద్ధంగా లేవు. నువ్వు సమస్య పరిష్కారానికి హామీ ఇస్తేనే ఈ యొక్క ఉద్యమం ఆగుతుంది. లేకపోతే ఈ యొక్క ఉద్యమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 29 రాష్ట్రాల్లో వెళ్ళబుచ్చుతుంది. రానున్నటువంటి ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని ఇంపీచ్మెంట్ పంపడానికి కూడా రైతు సంఘాలన్నీ కూడా సమాయత్తం అవుతాయని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.